వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కంచి పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలో పేదలకు వైద్యపరంగా సహాయం అందిస్తున్నామని, ముఖ్యంగా డాక్టర్ ప్రణీత్ కూడా తన వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. అది ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ గురించి నేను మాట్లాడను, ప్రజల బాధ గురించి మాత్రమే మాట్లాడతాను. ప్రత్యేక లోపల వాళ్ళ బిడ్డలు చచ్చిపోతారు, వాళ్ళ భార్య బిడ్డలు దేనికోసం అన్నట్టు. సరే, దయచేసి నేను కొంత ఎమోషనల్గా మాట్లాడాను, కానీ ఏదైనా సరే నెల్లూరుపాలెం సెంటర్ విషయంలో నాది కరెక్ట్, మీరందరూ సమర్థించండి అంతే. ఎందుకంటే దీన్ని మనం నీళ్లు పెట్టి తీరాలి. ఎవడు అడ్డొచ్చినా, ఎవడు అడ్డు రాకపోయినా నాకు ప్లేస్ ఇప్పించే విధంగా మీరందరూ ముందుకు రావాలని, మీకు నాకు ప్లేస్ ఇప్పించాలని. నేను కాదు, మీరు ఎవరి చేత నాకు పెట్టించండి, నేను డబ్బులు ఖర్చు పెట్టాను. నా ఫోటో కూడా బలేదు, మనం నీళ్లు పోద్దాం నెల్లూరుపాలెం సెంటర్లో. అది నా పట్టుదల. నాకు అవసరం లేదు, నా పేరు కూడా అవసరం లేదు. నాకు అవసరం, నా బోటు కూడా తీసి పడేస్తా, నాకు అవసరం లేదు. నేను వస్తా, కొందరు తల్లి పోస్తాను. పదాలకి జవాబుదారితనం ఉండాలి. ఎందుకు చెప్తున్నాను ఈ జవాబుదారితనం అంటే, జవాబుదారితనం లేకలే ఈ భారతదేశంలో భయం రావాలి ప్రజలకి. తప్పు చేయాలంటే భయపడాలి ఎవడైనా, అది రాజకీయ నాయకుడైనా, ఉద్యోగస్తుడైనా, ఎవడైనా సరే. తప్పులు చేస్తే శిక్ష పడాలి. శిక్ష పడే విధంగా ప్రజలను తయారు చేయాలి. ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని పదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఈరోజు సాయంత్రం భోజనానికి మన ఇక్కడ అటెండర్స్కి, అంటే పేషెంట్లు ఉంటారు, పేషెంట్ల పక్కన అటెండర్స్కి ఈరోజు సాయంత్రం నుంచి ఇప్పుడు 3 గంటల నుంచి ప్యాకింగ్ ఇస్తాం. ఏది ప్యాకెట్లు అంటే టిఫిన్ లాగా సాయంత్రం భోజనానికి మధ్యాహ్నం 3:30 లోపు ఆ ప్యాకెట్లు ఇచ్చి ప్రతిరోజు, ఈరోజు బహుశా 60 టోకన్లు ఇచ్చాం ఆల్రెడీ హాస్పిటల్ లోపల ఇచ్చి. నేనేదో ఎక్కువసేపు మాట్లాడాను, నన్ను క్షమించండి. కొంతమందికి ఈ మీటింగ్లో అవకాశం ఇవ్వలేకపోయాం. ఏమనంటే టైం ఏదైతే ఎక్కువ టైం నేను తినేశాను. ఏదో ఉపయోగపడే వాళ్ళందరూ కలిసి మనం ప్రయాణం చేద్దాం. ఇందాక సురేందర్ రెడ్డి, నారాయణరావు గారు, కొంతమంది చెప్పినట్టుగా నా ఉద్దేశం ఏంటంటే, పరమేశ్వరుడు ఒకటే సొసైటీకి పనిచేయటం కాదు. ఇందాక ఇంకో డాక్టర్ గారు చెప్పింది, డాక్టర్ అమ్మ కూడా కొంతమందికి ఈ డెలివరీ కేసులప్పుడు ఇప్పుడు పేదవాళ్ళు పోతే కొంత సహాయం చేస్తున్నారు. అట్లా మన ఊరిలో డాక్టర్ ప్రణీత్ కూడా కొన్ని విషయాల్లో కొంత హెల్ప్ చేస్తున్నారు. అలాగే మన కాశీనాయన ఒక ఆదర్శవంతంగా మన ఊరిలో ఒక కాశీనాయన ఆశ్రమం ఒకటి జరుగుతుంది, భోజనాలు. పరమేశ్వరుడు ఒకటే కాదు ఇవన్నీ చేసేది, వారి స్థాయిలో వాళ్ళందరూ చేస్తున్నారు. ఇంకా కోరిక ఏంటంటే, మనం సమాజాన్ని మార్చాలి. ఇందాక నేను చెప్పిన విషయాలు కూడా మనం ఒకరం కాదు, మన తోటి సమాజాన్ని కొంత మార్చి తలా 10 మందికి భోజనం పెట్టే విధంగా వాళ్ళ మనసును తయారు చేస్తే సొసైటీ బాగొస్తుంది, సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశమే తప్ప ఒకరికి 10,000 ఇవ్వచ్చు, ఒకరికి 25,000 ఇవ్వచ్చు, ఒకరికి 50,000 ఇవ్వచ్చు. వాళ్ళ కుటుంబ స్థామతను బట్టి, మనకున్న వనరులను బట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఒక కాలమానం ఏమి లేదు దీనికి, అది ఏర్పాటు చేస్తాము. అది చూస్తాం, ఎప్పుడు ఏందని చూస్తాం, కొన్ని రోజుల్లో వచ్చి చూస్తాం. అలాగే కొన్ని సందర్భాలను బట్టి కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. అయితే ఇలా మేము ఇంత కూర్చోబెట్టి మీటింగ్ చెప్తే ఏమవుతుందంటే, మీ ఇంటికి పోయే లోపల 300 కాల్స్ వస్తున్నాయి, మాకు ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మరీ నిరుపేద అయితే ఎక్కడైతే ఉన్నారో ఆ నిరుపేదలకు మనం మినిమం పనిచేద్దాం. దాని రూపంగా కష్టం కూడా మంచి భావాలకి, మంచి ఆలోచనలకి, మంచి అవసరాలకి ఇది వాడుకునే విధంగా అందరినీ మీరు చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి 60 మంది పేషెంట్లకి ప్యాకింగ్ ఇస్తాం. ఈ రోజు స్టార్ట్ అయింది. మీ అందరూ ఇక్కడ భోజనం చేసుకొని దయచేసి ఆ విషయం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ